హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి చిదంబరం వ్లాగ్ అనమాట. సో మేము అరుణాచలం నుంచి చిదంబరం వచ్చేసాము. మాకు ఫస్ట్ అరుణాచలం పాండిచేరి ఉండే మధ్యలో ఇది అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అనమాట. బట్ అన్ఎక్స్పెక్టెడ్ అయినా చాలా బాగుంది. అసలు చూడాల్సిన ప్లేస్ చిదంబరం. ఇక్కడ నటరాజు స్వామి ఉంటారంట. సో శివుని ఇంకొక అవతారం నటరాజ స్వామి అవతారం అని చెప్పారు మాకు ఇక్కడ. సో మేము ఇంకా అక్కడ అరుణాచలంలో మేము 9కి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చాక 12-1 అయిందనమాట. సో అక్కడ మేము వచ్చేసి మా దగ్గర ఉన్న లగేజ్ మొత్తం ఒక షాప్లో మేము అమౌంట్ పే చేస్తే ఆ షాప్ వాళ్ళు పెట్టుకున్నారనమాట. ఆ షాప్లో మొత్తం ఈ లగేజ్ని డ్రాప్ చేసేసి కొంచెం ఫ్రెష్ అయ్యి దెన్ బయటకు వచ్చామన్నమాట. చెప్పులు కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళాలి. ఇది ఎదురుగానే అంటే టెంపుల్ గోపురంకి ఎదురుగానే ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ వీళ్ళు లాకర్ రూమ్లా కూడా తీసుకుంటారు. మనం ఏమన్నా లగేజ్తో వచ్చినా తీసుకుంటారు. ఇంకా అలాగే వాళ్ళే పూలు, కొబ్బరికాయలు, ఇలా దేవుడికి ఇష్టమైన కమలా పువ్వు, అదే లోటస్ ఫ్లవర్ ఇవన్నీ ఇక్కడ అమ్ముతారు అనమాట. ఇక్కడ మేము ఒక్కొక్కరుగా టెంకాయలు అన్నీ తీసుకొని స్టార్ట్ అయిపోయినాం మళ్ళీ టెంపుల్ దర్శనంకు. సో ఇదంతా టెంపుల్కి ఆపోజిట్ ఉన్నది. కమలా పువ్వు 2, బిల్వపత్రం, టెంకాయ, పూలు, ఆకు, పళ్ళు. ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంది. ఒక్కసారైనా విజిట్ చేస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా బాగుంది కూడా. నాకైతే ఫస్ట్ ఇంత దూరం అనుకున్నా కానీ వచ్చేసరికి చాలా చాలా సాటిస్ఫైడ్ అనమాట. ఆ గోపురం చూడండి ఎంత బాగుందో అనమాట. చాలా పెద్దగా ఉంది గోపురం. ఆ గోపురం లోపలికి రాగానే ఆ సన్సెట్ అనేది ఆ గోపురం మీద పడేసరికి మొత్తం కంప్లీట్లీ రెడ్గా అలా కలర్లో వచ్చేసింది. చాలా బాగుంది. ఇంకా నేను పిక్స్ కూడా యాడ్ చేస్తాను లాస్ట్లో. చాలా అంటే చాలా బాగుంది. గోపురం అసలు కలరే మారిపోయింది అనమాట. ఆ సన్సెట్ వచ్చేసి డైరెక్ట్గా గోపురం మీద పడుతుంది అనమాట ఈవినింగ్ అయ్యేసరికి. సో ఆ సన్సెట్ పడినప్పుడు ఆ గోపురం కలర్ అలా చేంజ్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. చాలా పెద్దది. 600 ఎకరాస్లో ఈ టెంపుల్ అనేది కట్టారనమాట. టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం 600 ఎకర్స్లో ఉంది. ఇది ఇంకోటి ఏంటంటే పురాతన కాలం టెంపుల్. అవన్నీ మనం చూడొచ్చు అనమాట. ఏన్షియంట్ కల్చర్ అంతా ఒక సైడ్ మనం చూడొచ్చు అనమాట. కొలను ఉంటుంది. కొలను అయితే చాలా బాగుంది. అసలు మేము వీడియో కూడా సరిగ్గా తీయలేకపోయినాం. అలా చూస్తూ ఉండిపోయినాం అనమాట. మేము వెళ్ళిన రోజే మాకు ఇయర్లీ వన్స్ చేస్తారంట అక్కడ ఆ పూజ. సో అర్చన పూజ, ఇంకొకటి హారతులు అన్నిటికీ కరెక్ట్ టైం పోయినాం. మేము 5కి వెళ్ళాము ఈవినింగ్. సో అదంతా కరెక్ట్ అయిపోయినాము. చాలా బాగుంది. ఇంకా గజస్తంభం దగ్గర మనకు సన్సెట్ పడుతూ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా ఈవినింగ్ వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే పూజ కూడా ఈవినింగ్ 5 to 7 లోపు చేస్తారన్నమాట. అర్చన కానీ దేవుడికి హారతి అంటారు కదా, సింగిల్ హారతి నుంచి 11 దీపాలతో హారతి చేస్తారు కదా, అలాంటి పెద్ద హారతి కూడా మాకు అందింది. సో అలా మొత్తం మేము ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తే లోపలికి వెళ్ళాము. ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్ట్రిక్ట్లీ ఫొటోస్ ఆర్ వీడియోస్ నాట్ అలౌడ్. బయట ఉన్నంత వరకే ఏమైనా వీడియోస్ కానీ ఏమైనా తీసుకోవాలి. కానీ లోపలికి పోతే మనం అస్సలు ఫోన్ టచ్ చేస్తే ఆ ఫోన్ తీసుకుని పోయి హుండీలో వేసేస్తారంట. సో ఆ భయంకి మేము ఎవరు ఫోన్ యూజ్ చేయలేదు. ఇలా సన్సెట్ చూస్తా చాలాసేపు బయటకే ఇది టెంపుల్లోకి వెళ్ళేసి దర్శించుకొని మాకు దర్శనమే 2 hours పట్టిందనమాట. దేవుడికి పూజ చేసేటప్పుడు 1 hour నుంచి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. ఒక సైడ్ ఏమో గోవిందరాజుల స్వామి పడుకొని ఉండేది ఉంటుంది. ఇంకొక సైడ్ ఏమో నటరాజ స్వామిది ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. గోవిందరాజుల స్వామిది అయితే చాలా పెద్దగా ఉంటుంది విగ్రహం. అయితే చూడాల్సిన టెంపుల్ ఒకటి. సో అన్ఎక్స్పెక్టెడ్గా పోయినాకని చాలా బాగా ఎంజాయ్ చేసినాం అనమాట. ఇదే అండి సన్సెట్. చూడండి మనకు గోపురం మధ్యలో నుంచి సన్సెట్ పడుద్ది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు డిఫరెన్స్ చూడొచ్చు.
సన్సెట్ అటుపక్క ఒక విధంగా ఉంది, సన్సెట్ పడకుండా ఉన్న సైడు గోపురం ఒక విధంగా ఉందన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా అరుణాచలం వెళ్తే చిదంబరంకు 130 కిలోమీటర్స్ అండి. మేము ఆర్టీసీ బస్ తీసుకున్నాం కాబట్టి లేట్ అయింది. అదే కానీ ఓన్ వెహికల్ ఉంటే త్వరగా వెళ్ళిపోవచ్చు, చాలా బాగా చూసుకోవచ్చు అన్నమాట. అరుణాచలం వీడియో కూడా ఉంది, అది ఇంకా బాగుంటుంది. ఎవ్రీథింగ్ నాకు ఎక్కడ వరకు వీడియోగ్రఫీ ఎలా ఉందో అక్కడ వరకు తీసిన అన్నమాట. సో అది కూడా మేము ముందు పెడతాను, చాలా అంటే చాలా బాగుంటుంది. అరుణాచలం వెళ్ళినప్పుడు ఇది కొంచెం టైం తీసుకొని దీనికి కూడా వెళ్ళండి, చాలా సాటిస్ఫై అయ్యి బయటకు వస్తారనమాట. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక వీడియోతో మీ ముందుంటా. బాయ్ బాయ్.